డబుల్ సేవ్ చేద్దాం కదా అని చెప్పేసి నేను ఒక రోజు నైట్ డెజర్ట్ లోని బండి అక్కడే క్యాంపింగ్ పెట్టుకుని పెట్టుకుని క్యాంపింగ్ పెట్టుకుని టెంట్ వేసుకుని పడుకున్నాను. అక్కడికి కొంతమంది గ్రూప్ వచ్చి ఒకరోజు అప్పుడు ఇంకా నాకు కొత్త కాబట్టి ట్రావెల్ కొత్త కదా, ప్రతిదీ మనకి నేర్పిస్తూ ఉంటుంది మన జీవితం. సో నా దగ్గర క్యాంపింగ్ గేర్ ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. సో డబుల్ సేవ్ చేద్దాం కదా అని చెప్పేసి నేను ఒక రోజు నైట్ డెజర్ట్లోని బండి అక్కడే క్యాంపింగ్ పెట్టుకుని క్యాంపింగ్ పెట్టుకుని టెంట్ వేసుకుని పడుకున్నాను. పడుకునేటప్పుడు అక్కడికి కొంతమంది గ్రూప్ వచ్చి ఇరాన్లోని ఒక విచిత్రమైన దొంగలు ఉండేవారు, పాస్పోర్ట్ థీవ్స్ ఉండేవారు అన్నమాట. ఓకే. సో ఇరాన్లోని అప్పుడున్న పరిస్థితుల్లోనే కూడా ఏంటంటే ఇరాన్ కంట్రీ నుంచి దాటి బయటకు వెళ్ళిపోవడానికే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్. యూత్ అందరూ కూడా ఎలాగోలా బయటకు వెళ్ళిపోవాలి, కంట్రీ నుంచి బయటకు వెళ్ళాలి అన్న దీంట్లో ఉండేవారు. వాళ్ళకి పాస్పోర్ట్స్ వీసాస్ ఏమి వచ్చేవి కాదు. ఓకే. సో వాళ్ళు ఏం చేసేవారంటే గ్రూప్స్ లాగా వచ్చి జీప్స్లోని వాటిలోని కూడా వచ్చి ట్రావెలర్స్ ఫారినర్స్ దగ్గర పోలీసులు అన్నట్టుగా చేసి వాళ్ళ పాస్పోర్ట్స్ అవి తీసుకుని మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పి పాస్పోర్ట్స్ తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. సో దట్ వాజ్ అ వెరీ స్పెషల్ డాక్టర్లు ఇరాన్లో అప్పట్లోనే అలా దొంగతనం వాళ్ళు అయ్యాయి అనమాట. సో నేను క్యాంప్ చేసుకునేటప్పుడు అలాగే ఒక గ్యాంగ్ వచ్చింది. గ్యాంగ్ వచ్చి ఇవన్నీ మొత్తం అన్నీ కూడా తీసుకెళ్ళిపోయినారా? నేను శుభ్రంగా చెదగొట్టి మన దగ్గర నా దగ్గర ఏంటంటే లక్కీగా వాళ్ళకి కూడా మనం డబ్బులు ఎక్కడ దాస్తాం ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట. సో పాస్పోర్టు మనీ అన్నీ కూడా పౌచ్లో ఉండి వేస్ట్ బెల్ట్ ఉండేది అనమాట. సో వేస్ట్ బెల్ట్ పెట్టుకునేవాళ్ళు. సో ఆ బెల్ట్ పెట్టుకుని దాంట్లో ఉండి నాకు లక్కీగా ఏంటంటే ఎప్పుడు కూడా తెలిసిన దాంట్లోని ఏం పోయినా పర్వాలేదు, ప్రపంచ యాత్ర లాంటి దీంట్లో చేసినప్పుడు ఏం డబ్బులు పోయినా ఏం పోయినా పర్వాలేదు కానీ మీ పాస్పోర్ట్ పోకూడదు. అదే తీసుకెళ్ళిపోయినారు వాళ్ళు. అందువల్ల దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను. నా పాస్పోర్ట్ని నాకు జాకెట్లోనే ఒక సీక్రెట్ పాకెట్ ఉంటే ఆ సీక్రెట్ పాకెట్లో పెట్టాను. నా దగ్గర ఉన్న ఓల్డ్ పాస్పోర్టు ఇవన్నీ కూడా మనీ పౌచ్ బెల్ట్తోనే ఉండేవి అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు అది తీసుకున్నారో అది తీసుకోగానే ఓకే దిస్ ఇస్ ఇనఫ్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. సో నా ఫస్ట్ కంట్రీలోని ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. డబ్బులు పోయింది, పాస్పోర్ట్ పోయింది, I was beaten, I was robbed and I was penniless. కింద మీద చేసిన దాంట్లోనే ఆ పాస్పోర్ట్ పెట్టిన దాంట్లోనే ఒక $100 బిల్ ఒకటి దాచింది ఉండేది. సో వాళ్ళు తీసుకెళ్ళిపోయింది వేరే డూప్లికేట్ పాస్పోర్ట్ ఓల్డ్ ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్ పట్టుకెళ్ళిపోయారు. ఓకే. నా ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంది. సో ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్ పట్టుకెళ్ళిపోయారు అనమాట. డబ్బులు అన్నీ పడిపోయాయి. ఇరాన్లో ఉన్న ఆ అమెరికన్ ఎంబార్గో వల్ల ఇబ్బంది వచ్చింది ఏంటి అంటే మన కార్డులు కానీ క్యాష్ కానీ ఇదేవి పనిచేయవు ఇరాన్లో. ఓన్లీ క్యాష్ ఉంటేనే పనిచేస్తుంది. సో ఏటీఎంలో మన కార్డ్స్ ఏమి పనిచేయవు. బ్యాంకింగ్ అనేది జీరో. అవుట్ సైడ్ వరల్డ్తో బ్యాంకింగ్ లేదు. సో క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు అన్నీ ఉన్నాయి కానీ ఇవేం పనిచేయవు. సో ఉన్న ఒక్క $100 బిల్తోని బండిలో ఓన్లీ పెట్రోల్ మాత్రం పోసుకుంటూ తిండి కూడా లేకుండా మొత్తం ఇరాన్ని క్రాస్ చేసుకుని మళ్ళీ ఎన్ని రోజులు క్రాస్ చేసినారు ఇరాన్? 4 days పట్టింది. ఓకే. 4 days క్రాస్ చేసుకుని మనకి మళ్ళీ నెక్స్ట్ కంట్రీ అయిన టర్కీ ఈజ్ ఓపెన్ కంట్రీ. మరి ఆ బార్డర్లో ఏం ప్రాబ్లం రాలేదా? ఇప్పుడు ఇరాన్ నుంచి వస్తుంది, ఓల్డ్ అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. అంటే నా ఫస్ట్ ల్యాండ్ బార్డరు చేతిలో రూపాయి లేకుండా క్రాస్ చేశాను ఇరాన్. ఎందుకంటే మనకి ల్యాండ్ బార్డర్స్ అనేవి మనం సాధారణంగా లైఫ్లో ఎవరు చూడరు. ఓకే. ఎందుకంటే మీరు రెగ్యులర్గా ప్రపంచంలో రకరకాల దేశాలకు వెళ్తూ వస్తున్నా సరే ఎప్పుడు ఫ్లైట్లో వెళ్తారు, ఎయిర్పోర్ట్లో దిగుతారు, కంట్రీలోకి వెళ్ళిపోతారు. కరెక్ట్. యూ విల్ నెవర్ సీ ఏ బార్డర్. మీరు అందుకనే మన వాగా బార్డర్ అని చెప్పేసి పాకిస్తాన్కి మనకి ఉన్న బార్డర్కి వెళ్తే అక్కడ మీకు ఓహో ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి మధ్యలో ఒక గేట్ వేసి తాళం వేసి ఇలాంటి పరిస్థితి ఉంటుందా అని తెలుస్తుంది మీకు. సో దట్ ఇరాన్ టర్కీ బార్డర్ ఏదైతే ఉందో దట్ వాజ్ మై ఫస్ట్ ల్యాండ్ బార్డర్. ఒక బార్డర్ చూడడానికి వెళ్ళాం. సో ప్రతి కంట్రీలోని మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ కంట్రీలోంచి మొత్తం అన్ని ఏం పట్టుకెళ్ళిపోతున్నాడో అనేది మొత్తం అంతా కూడా మొత్తం అన్ని చెక్ చేస్తాము. సో మన ఇమిగ్రేషన్ చెక్స్ ఇవన్నీ వేరే, కస్టమ్స్ చెక్స్ అన్నీ వేరే మళ్ళీ. సో బండిలో మనం ప్రతిదీ అది తీసి చూపించాలి. ఏంది ఇవన్నీ ఎందుకు అంటే నా దగ్గర బోల్డ్ అండ్ కెమెరాలు, ల్యాప్టాప్లు ఇవన్నీ ఉండేవి, రకరకాల మెమరీ కార్డ్స్, గ్యాసెట్లు
ఇవన్నీ ఉండే ఒకటి మోటార్ సైకిల్ స్పేర్ పార్ట్స్ నా బాక్సుల్లో ఉన్నట్లు సగం బాక్సెస్ అన్ని కూడా స్పేర్ పార్ట్సే. ఎందుకంటే మధ్యలో అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే మనకి ఆ స్పేర్ పార్ట్స్ దొరికే అవకాశం లేదు. సో సగం స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా బండి నిండిపోయింది అనమాట. సో అవన్నీ తీసి ఇవన్నీ ఎందుకు పట్టుకెళ్తున్నాం అని చెప్పాలి కదా వాడికి. సో దెర్ బి లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఆడి భాష మీకు అర్థం కాదు, మీ భాష ఆడికి అర్థం. సో కమ్యూనికేషన్స్ జరుగుతుంది, చెయ్యాలి తప్పనిసరి. ఏదో ఒకటి చేసి ఆడికి చెప్పి అది చెప్పి ఇది చెప్పి యూ విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ బార్డర్ ఈజ్ ఎ బిగ్ హ్యాసిల్. మీరు దాటి వెళ్తారో లేదో కూడా తెలీదు. ఎందుకంటే మీకు వీసా ఉన్నంత మాత్రాన్ని మీకు బార్డర్లో అలౌ చేయాల్సిన నెసిటీ లేదు. వాడు మూడు బట్టే బార్డర్లో మీకు డిసైడ్ చేస్తాడు మిమ్మల్ని లోపల పంపించాలా వద్దా అని. ఓకే. సో ఎట్ ఎవ్రీ బార్డర్ యువర్ జర్నీ కెన్ ఎండ్. ఇప్పుడు మీరు ఈవెన్ ఫ్లైట్ వేసుకుని మీరు అమెరికన్ వీసా ఉంటే అమెరికా మీరు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా ఆపేయచ్చు. అక్కడ ఎయిర్పోర్ట్లో మీకు ఆడ ఇమిగ్రేషన్ చెక్ చేసుకునేటప్పుడు వాడు డిసైడ్ చేస్తాడు మీరు లోపలికి రావచ్చా లేదా అని. ఇఫ్ ఈ డిసైడ్స్ అగైనెస్ట్ యూ అనుకుంటే మళ్ళీ వెంటనే నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తారు. సో వీసా ఉంది కాబట్టి హ్యావ్ పర్మిషన్ టు గో అనేది లేదు. టర్కీలో ఏం ప్రాబ్లం లేకుండా ఎంటర్ అయినారు. సో అప్పుడు ఫస్ట్ ఇరాన్ బార్డర్ సైడ్ అంతా కూడా కింద మీద పడి ఇవన్నీ క్లియర్ చేసుకుని నా మటుకు నేను తీసుకుని అక్కడ కూడా బోల్డ్ అన్ని ఏజెంట్స్ వీళ్ళందరూ ఉంటారు. చాలా పేపర్ వర్క్ ఉంటుంది మనకి. బైక్ పేపర్ వర్క్ ఉంటుంది, మన పేపర్ వర్క్ ఉంటుంది, కస్టమ్ పేపర్ వర్క్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేనే దగ్గరుండి ప్రతి ఆఫీస్కి వెళ్ళి అన్ని కూడా క్లియర్ చేసుకుని నెక్స్ట్ అప్పుడు టర్కీలోకి వెళ్ళి అక్కడ టర్కీకి వెళ్ళిన తర్వాత మనకి ఏటీఎంలో అని డబ్బులు వస్తాయి. అప్పుడు డబ్బులు తీసుకుని అమ్మ ఓకే వీఆర్ బ్యాక్ ఇంటూ ద వరల్డ్ అని చెప్పేసి అప్పుడు రిలాక్స్ అయ్యాను అనమాట. సో మై ఫస్ట్ ల్యాండ్ బార్డర్ ఐ క్రాస్డ్ వితౌట్ మనీ. సో టర్కీ ఎట్లా అనిపించింది? బాగానే ఉండేనా టర్కీ అంతా? టర్కీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ అండ్ ఇట్స్ వెరీ లార్జ్ కంట్రీ ఆల్సో. మనకి టర్కీలోని ప్రపంచంలో మీరు చూడాలనుకున్నటువంటి టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఇట్ హ్యాస్ డెజర్ట్స్, ఇట్ హ్యాస్ స్నో క్యాప్డ్ మౌంటైన్స్, స్కీయింగ్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి, అండ్ ఇట్ హ్యాస్ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ బీచెస్. సో అలాగా అన్ని రకాల టూరిస్ట్ ఇది కలిగినటువంటి ప్లేస్ టర్కీ. అండ్ ఇట్స్ ఎ మోడర్న్ కంట్రీ, ఇట్స్ నాట్ లైక్ ఇరాన్. ఇరాన్లోకి వచ్చేసరికి మీకు మొత్తం అందరూ కూడా విమెన్ అందరూ కూడా కంప్లీట్ బుర్కా వేసుకుని ఉంటారు. అందరూ కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటారు. ఎవరు మీరు ఒక విమెన్ ఒకరితో బయటకు వెళ్ళడానికి ఉండదు. సో అలా చాలా రిస్ట్రిక్షన్స్లో ఉంటాయి. ద మొమెంట్ యూ క్రాస్ ఇన్ టు టర్కీ దే ఆర్ లైక్ యూరోపియన్. వాళ్ళు బుర్కా వేసుకోవడం అలాంటిది ఏమి ఉండదు. సమ్ రిలీజియస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు అలా మెయింటైన్ అవుతారు, బట్ ఇట్స్ నాట్ ఎ రూల్. సో సడన్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అగైన్. మీకు ఇక్కడ చూసేసరికి అంటే వీళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారనడానికి మన ఇండియన్ ఎంబసీ ఇరాన్లోని మన టెహరాన్లో మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళాం. ఇండియన్ ఎంబసీకి వెళ్ళిన తర్వాత ఇండియన్ ఎంబసీలోనే అందరూ చాలా హ్యాపీ అయ్యారు నన్ను చూసి వచ్చారని చెప్పేసి. అందులో ఉన్న స్టాఫ్ ఒక 3 అమ్మాయిలు నా బండితో పాటు ఫోటో తీసుకుందామని అనుకున్నాను అనమాట. అనుకుని 2 అమ్మాయిలు వచ్చి ఫోటో తీసుకున్నారు. ఇంకొక అమ్మాయి అక్కడ గేట్ దగ్గరే ఉండి చూస్తూ ఉంది, రాలేదు. ఏమంటే నేను ఐ డిడ్ నాట్ బ్రింగ్ మై హిజాబ్ అన్నది. ఓకే. హిజాబ్ అనేసరికి అన్నాను బండి గేట్ దగ్గర తీసుకొస్తాను, అక్కడి నుంచి వచ్చి తీసేసుకుని ఫోటో తీసుకుని వెళ్ళిపోయాను. మన అంబాసిడర్ అన్నాడు, ఆ పక్కన గార్డు ఉంటాడు కదా, ఆడు ఇరాన్ గార్డు ఉంటాడు. వాళ్ళ ప్రొటెక్షన్ బయట ఉండేది ఇరాన్ గార్డ్స్ ఉంటారు. మా గార్డే దాన్ని షూట్ చేసేస్తాడు బయటకు వచ్చిందంటే, బుర్కా లేకుండా వితౌట్ హిజాబ్ వస్తే మై గార్డ్ విల్ షూట్ హర్. సో దిర్ ఇస్ నో వే. ఇంత రెస్ట్రిక్టెడ్ నుంచి మీరు ఒకసారి టర్కీ వస్తే ఇంకా అసలు అది ఐజ్ అన్ని వైడ్ ఓపెన్ అనుకుంటా. సో అంత రిస్ట్రిక్షన్ ఉండేదన్నమాట. సో టర్కీలోకి రాగానే మొత్తం అన్ని ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. సో మళ్ళీ మోడర్న్ వరల్డ్లోకి వచ్చి పడ్డాను. టర్కీలో ఎన్ని రోజులు ఉన్నారు? టర్కీలో ఆల్మోస్ట్ ఒక 1 month ఉన్నాను. బట్ అదే నాకేంటంటే ట్రావెల్ చేసేటప్పుడు ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ పెట్టుకోను. సో ఐ కీప్ గోయింగ్ ఆన్ ఎ బ్రాడ్ ప్లాన్. అంటే ఇప్పుడు ఇక్కడ నా వీసాస్ అన్నీ టైమ్డ్ వీసాస్. అంటే వీసాస్ తీసుకునేటప్పుడు మనం ముందే వాళ్ళకి ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు ఎగ్జిట్ అవుతాం అనేది మనం ప్లాన్ ఇవ్వాలి. సో అవన్నీ కూడా వీసాస్ అన్నీ కూడా ఇండియాలో నుంచే తీసుకోవాలి. మనకి బయటకు వెళ్ళిన తర్వాత వీసా ఎవరు. సో ఇండియాలో నుంచి ప్రతి వీసాని తీసుకోవడానికే నాకు ఆల్మోస్ట్ 1 year పట్టింది. సో ఆ 1 yearలోని
ప్లాన్ చేసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మన రూట్ ఈ రోజుకి ఇక్కడ ఉంటాం అనేది మనం ప్లాన్ చేసుకుని దాని పరంగా ఓకే ఈ నెలలో ఈ టైంలో ఎంటర్ అవుతాను టర్కీ. ఎంటర్ అయితే నాకు ఒక 1 month ఉంటుంది టర్కీలో. సో ఈ 1 month ఎక్కడికి వెళ్తాను ఏం చూస్తాను అనేది నా ఇష్టం. ఓకే. బట్ ఐ హ్యావ్ టు ఎగ్జిట్ టర్కీ విత్ ఇన్ 1 month. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన బజ్ కోసం లేజీ మసిల్ బజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.